హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు హోమ్ థియేటర్ ఈ వైర్ కేబుల్ అనేది ఎలకల బారి నుండి ఇలా కట్ చేస్తూ ఉంటాయి ఎలకలు. సో దీన్ని ఎలా రీప్లేస్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. సో చాలా వరకు ఏంటంటే ఇంట్లో ఎలకలు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అవి ఏంటంటే ఈ వైర్లు అనేది డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో అదే రకంగా ఈ చిన్న హోమ్ థియేటర్ ఊఫర్ ఇది. సో ఈ సబ్ ఊఫర్కి అయితే మనం ఓపెన్ చేసుకొని ఈ వైర్ ఎలా రీప్లేస్ చేసుకోవాలని నేను చెప్తాను. ముందుగా అయితే మనం కట్ చేసిన వైర్ని గమనించుకొని ఈ స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి స్క్రూస్. సో దానికోసం మనము స్టార్ టైప్లో ఉండే స్క్రూ డ్రైవర్ని అయితే యూజ్ చేసుకోవాలి. సో దాని నుంచి ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఆ వైర్ అనేది ఎంతవరకు కట్టింగ్ అయి ఉంది, ఇన్సైడ్ వరకు ఉందా, సో బయట కట్ అయి ఉందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత దాన్ని ఏ రకంగా మనము యాడ్ చేసుకోవాలి, అంటే రీప్లేస్ చేసుకోవాలా లేకపోతే జాయింట్ చేసుకోవాలనేది చూద్దాం. చాలా వరకు ఏంటంటే రీప్లేస్ చేయడం అనేది చాలామందికి తెలియదు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇంట్లోనే మనం దాన్ని జాయింట్స్ వేసుకున్నట్లయితే మనం దీనికి ఎక్కడ షాప్ కూడా తీసుకునే అవసరం లేదు. సో అదే రకంగా మనం అయితే ముందుగా ఓపెన్ చేసుకుందాం. అన్ని స్క్రూస్ అనేది మనము ఈ స్క్రూ డ్రైవర్ సహాయంతో ఓపెన్ చేసుకుందాం ఒక్కొక్కటిగా. హోమ్ థియేటర్కి ఏంటంటే ఊఫర్ సబ్ ఊఫర్కి బేస్ ఎక్కువగా రావడానికి వీటి యొక్క స్క్రూస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఓపికగా అయితే మనము ఓపెన్ చేసుకోవాలి. దాదాపుగా మనకు 6 నుంచి 8 వరకు అయితే స్క్రూస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనము ఓపెన్ చేసుకోవాలి. ఈ రకంగా ఓపెన్ చేసుకున్న తర్వాత అది ఎక్కడైతే కట్ అయిందో ఆ ప్లేస్ అయితే చూద్దాం మనము. సో మొత్తానికైతే ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ వైర్ అనేది బయట వరకే కట్ అయి ఉందా, సో లోపల కట్ అయి ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు దీనికైతే బయట వరకే కట్ అయి ఉంది, చూశారు కదా. ఇక్కడైతే ఇది ఎలకలు అనేది కట్ చేశాయి. సో ఇన్సైడ్లో చూసినట్లయితే ఎక్కడ కూడా కట్టింగ్ అనేది మనకు కనిపించట్లేదు. ఇన్సైడ్ అయితే బాగానే ఉంది. సో బాగానే ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ వైర్ అనేది ఇన్సైడ్లో మంచిగా ఉన్న దానికి కట్ చేసుకొని అక్కడ నుంచి వేరే వైర్ నుంచి జాయింట్ చేసుకోవాలి మనము. సో మీరు ఈ బోర్డుని అయితే మీరు డిస్టర్బ్ చేయొద్దు, బోర్డులో సాల్టింగ్ రాడ్తో చేసుకోవాలి కాబట్టి అంత రిస్క్ మనం పడలేము. సో కట్ అయిన దగ్గర దీంతో హోల్స్ పెట్టుకొని కొత్త వైర్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.